கண்ணுல இருந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட் ஹீரோ வந்து செப்பு குட்டுவாரு மாதிரி பாவம். அவ இன்ட்ரோடக்ஷன் என்னன்னா ஒரு பாத்துக்க ரயில்ல கால்ல தட 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 அதுதான் ஹீரோ இன்ட்ரோடக்ஷன். ఒరే డోసు ఈ కాలు తీసి పైన పెట్టబ్బా. ఈడి కాలిడి పెట్టుకోవడానికి కూడా బద్ధకమే. ఏంటి మమ్మీ ఎవడీడు? ఒకడు అన్నాడు ఆయన మ్యాన్ మేడ్ వరదలని. ఈ ఫ్లడ్స్ ఏదైతే చెప్తా ఉన్నారు ఈ రోజు ఈ ఫ్లడ్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. అయ్యా మ్యాన్ మేడ్ వరదలు చేయగలిగే శక్తి 5 సంవత్సరాలలో మీరుంటే కనీసం ఈ బ్యారేజ్ గేట్లు దాటి ఒక చుక్క నీళ్లు పోయిన సంఘటన ఈ 5 సంవత్సరాల్లో లేవు. ఈ రోజు పైనుంచి వస్తున్న వరదల్ని కూడా ఆయన బాధపడిపోతున్నాడు, తట్టుకోలేకున్నాడు. కడుపు మండి రగలుతుంది అతనికి పాపం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పక్క ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ఈ షాకులు తట్టుకోలేక ఇప్పటికే గజని మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు అర్థం కాక. చెప్పు తీసుకొట్టండి సార్. నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తాం. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ముఖ్యంగా మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేశారా, డ్రైవర్ ఉన్నారు? సూసైడ్ కి ఎవరైనా డ్రైవర్ తీసుకెళ్తారా అండి? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోండి పోయే చూడండి. 1986-87లో హైదరాబాద్ లోని శివశివాని స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న ఒక విద్యార్థి మారుతి వ్యాన్ లో ప్రశ్నపత్రాలు దొంగలించాడు సార్. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఆ విద్యార్థి ఎవరు అని ఎదిగితే చివరికి జగన్మోహన్ రెడ్డి అని తేలింది సార్. తాడేపల్లి ఎగ్ పఫ్లు ఖర్చు 3 కోట్ల దాకా అంటున్నారు. దాని గురించి ఏమంటారు సార్? అంటే అది ఫైల్స్ ఒకటి దగ్ధమైనాయి అన్నారు కదా టీడీటీ. తీసేయి. అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు. వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారో నాకైతే అర్థం కాదు. అది నేరుగా వస్తుంది, దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది. అది కూడా తెలిసి ఉండదు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అంత ఇష్టమైన జగన్ గారు అంటే జగన్ అన్న అంటే నాకు చాలా లైక్ కాబట్టి జగన్ అన్న పేరు హాఫ్ చేసి నా పేరు హాఫ్ చేసి వైఎస్ జగనేష్ అని పెట్టుకున్నా. వాడి సెల్లు అంత నచ్చిందా? మంచి జరిగింది మీ కుటుంబంలో? మాకేం మంచి జరగలేదండి. నేను తెలంగాణ నుంచి వచ్చారా? అలాగా ఇష్టం పెరిగింది. ఇప్పుడు అది కాస్త పిచ్చిగా మారిపోయింది. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. గొడ్లవల్లేరులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో అమ్మాయిలు చెప్పు 5 కెమెరాలు పెట్టి వీడియోస్ తీస్తున్నారు. సత్యరెడ్డి
డైరెక్ట్ గా పట్టుకున్నారు కెమెరాని. ఇది గత 2 సంవత్సరాలు గతం నుంచి కూడా ఇది జరుగుతా ఉంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? గత 2 సంవత్సరాలు గతం నుంచి కూడా ఇది జరుగుతా ఉందంట. 2 సంవత్సరాలు అధికారంలో ఉంది మీరే. నమస్కారం. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక ఫేక్ వీడియో పెట్టి ఒక 2 తోక టీవీల్లో రకరకాలుగా లేనిది ఉన్నట్టుగా ఏముందో ఏం లేదో తెలియని పరిస్థితిలో లేనిది ఉన్నట్టుగా చూపించి శిలలో పళ్ళు అల్లి నువ్వు చూపించావు, నువ్వు జిప్పోడ తీసి చూపించావు, నువ్వు ఆ వీడియోలో చూపించి నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది నువ్వు. నేనేంట్రా ఇలా దొరికిపోయాను? నువ్వేమన్నా లేనిది ఉన్నట్లుగా ఎందుకు చూపిస్తారు? నీ దగ్గర లేకపోతే లేదు అని చెప్పు అనంతబాబు. యు మీన్ ఐటమ్లెస్? కరెక్ట్. వేసేసాడు, బాగా వేసేసాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మే 13వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మే 13వ తారీఖు నుంచి ఇవాళకి దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. మే 13వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మే 13వ తారీఖు నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. అతనా ఉద్యోగం ఊడిపోయి మెంటలెక్కింది. చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. చాలా రోజులుగా చూస్తున్నా. ఏంది నాయన సరిగ్గా తిని తింటలేదు? పుట్టన్నం తినబుద్ధి అవ్వట్లేదయ్యా. అయ్యకి ఇప్పుడు పని లేదు నాయన. పని రాగానే మాంసం కూర తెస్తాలే, సరేనా? మాంసం కూర కాదయ్యా, జనాలు ఏడవడం చూసి వారం రోజులైంది. నేడు వైఎస్ జగన్ పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్లనున్నారు. అక్కడ దారుణ హత్యకు గురైన రషీద్ ఏం చెవులో ఎగిరి ఎక్కడెవరు ఇచ్చినా ముందు ఏడికేంటి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఒక్కరోజన్నా నా దగ్గర డబ్బులు లేవు, ఎలక్షన్ ముందు చాలా చెప్పాను కానీ నేను చేయలేనని చెప్పిన ఒక మాట మాట్లాడా? అర్థం చేసుకోండి అని చెప్పిన ఒక మాట మాట్లాడా? మాట్లాడలేదు కదా. చూడు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రైనేజ్, ఇటువంటివి నాకుంది ఆలోచన. మంచి చేయాలనే తప్పనుంది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. డ్రీమ్ ఇంకా ఎప్పటికీ కూడా ఐ విల్ నెవర్ బి గెటింగ్ దట్. నా దగ్గర డబ్బులు ఉంటే వై నాట్? మనం రోడ్లు వేసుకోవడానికి, డ్రైనేజీలు వేసుకునేదానికి, కరెంట్ ఇచ్చేదానికి కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో మనం ఉంటే ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టు కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.